బ్రేకింగ్ చూస్తున్నాం. కేశినేని నాని ఆయన కుమార్తె శ్వేత తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కేశినేని నాని ఎంపీ పదవికి, ఆయన కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశంలో విభేదాలు ముదిరాయి. విజయవాడ కార్పొరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఇవాళ ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్లి తమ కార్పొరేటర్ పదవికి శ్వేత రాజీనామా చేసి ఆమోదింప చేయించుకుంటామంటూ ట్వీట్ చేశారు. ఆమె తండ్రి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇప్పటికే తన పార్లమెంట్ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ప్రకటించిన నాని ఇప్పుడు తన కుమార్తె విషయాన్ని కూడా ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఫార్మాట్లో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ప్రకటించారు నాని. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. కేశినేని నాని ఆయన కుమార్తె శ్వేత తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కేశినేని ఎంపీ పదవికి, ఆయన కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశంలో విభేదాలు ముదిరాయి. విజయవాడ కార్పొరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నారు శ్వేత. ఇక ఇవాళ ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్లి తమ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకుంటామని ట్వీట్ చేశారు. ఆమె తండ్రి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే తన పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ప్రకటించిన నాని ఇప్పుడు తన కుమార్తె విషయాన్ని కూడా ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఫార్మాట్లో పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ప్రకటించారు కేశినేని నాని. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు కేశినేని నాని.